నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉమ్మడి నిజామాబాద్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ బాసులను అయితే నియమించింది. ఇక్కడ ఉన్నటువంటి కామారెడ్డిలో ఉన్నటువంటి సింధు శర్మ ఎస్పీగా చేశారు. ఆమెనైతే ఇంటెలిజెన్స్కు బదిలీ చేసినటువంటి క్రమం కామారెడ్డికి రాజేష్ చంద్ర వస్తున్నటువంటి పరిస్థితి. నిజామాబాద్ సంబంధించి కూడా సాయి చైతన్య కూడా ఐపీఎస్ అధికారి కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 21 మంది ఐపీఎస్ని బదిలీ చేసిన క్రమంలో కూడా నిజామాబాద్కి సాయి చైతన్యను నియమించారు. ఈ నేపథ్యంలో ఆయన 2 రోజుల్లో కూడా ఛార్జ్ తీసుకుంటారని కూడా వినిపిస్తున్నటువంటి క్రమం. ఇక్కడ పనిచేసినటువంటి గతంలో సిపిగా పనిచేసినటువంటి కల్మేశ్వర్ అయితే గత 5 నెలల క్రితం అయితే బదిలీ పైన వెళ్ళారు. అప్పటి నుంచి కూడా సిపికి నిజామాబాద్ సిపి పోస్ట్ ఖాళీగా ఉందని చెప్పొచ్చు. చాలా మట్టుకు కూడా ఏదైతే ఆయన కృషి చేసే ఏదైతే శాంతి భద్రతను పరిరక్షించడానికి కావచ్చు, జిల్లాలో ఏదైతే ఇల్లీగల్ కాంటాక్ట్ సంబంధించినటువంటి వాటిపైన కూడా ఉక్కుపాదం మోపి కూడా జిల్లా ప్రజలకు కూడా ఆయన ఒక మంచి పోలీస్ బాస్గా కూడా ఆయన ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి క్రమం. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఎదురు చూశారు. చాలా మట్టుకు కూడా పోలీస్ బాస్ వస్తారని వేచి చూసిన నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి కూడా ఆయన ఉత్తర్వులు వెలువడ్డాయి. సాయి చైతన్య కూడా నూతనంగా వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఆయన 2016 బ్యాచ్కి సంబంధించినటువంటి అధికారి. ఆయన హైదరాబాద్లోని యాంటీ నార్కోటిక్ విభాగంలో పనిచేశారు ఎస్పీగా. అక్కడ నుంచి నేరుగా ఇక్కడికి అయితే ప్రభుత్వం ఇక్కడికి బదిలీపైన పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్గా చూడొచ్చు. ఎందుకంటే మరోవైపు చూసుకున్నట్టయితే రాజేష్ చంద్ర ఆయన కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి అధికారి, సింధు శర్మ అక్కడ ఉన్నటువంటి ఎస్పీగా వ్యవహరించినటువంటి సింధు శర్మ నిజామాబాద్కి ఇన్ఛార్జిగా కూడా కమిషనర్ లేరు కాబట్టి ఆమెకు ఇన్ఛార్జిగా నియమించినటువంటి సందర్భంలో కూడా చాలా వరకు కూడా ఆమె విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించారు. దీంతో పాటు కూడా గతంలో చూసుకున్నట్టయితే ప్రతి పోలీస్ స్టేషన్ల పైన కూడా ఇక్కడ ఉన్నటువంటి సిపి కల్మేశ్వర్ అయితే నిఘా పెట్టి కూడా ఎక్కడ ఎలాంటి ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకత వచ్చినా కూడా, లేకపోతే ఏదైనా ఇల్లీగల్గా నడిపినటువంటి ఏదైనా మొరం కావచ్చు, ఇసుక కావచ్చు, ఇట్లాంటి పైన అధికారులు కానీ ఎక్కడైనా వివిధ స్టేషన్లలో ఏదైనా ఎస్ఐల పైన ఆరోపణలు వస్తే కూడా వాళ్ళపైన కూడా దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ సైతం చేసినటువంటి పరిస్థితి. ఇట్లాంటి స్ట్రిక్ట్గా ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా ప్రస్తుతం వచ్చే అధికారి కూడా ఎలా వ్యవహరిస్తారు, ఎలా ఉండబోతుంది, చాలా సవాళ్ళు అయితే ఉన్నాయి. మరి సవాళ్ళని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారని చెప్పేసి కూడా జిల్లా ప్రజలు ఆసక్తిగా చూస్తున్నటువంటి క్రమం. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి చూసుకున్నట్టయితే మొరం కావచ్చు, ఇసుక కావచ్చు, ఒకవైపు గుట్కా, మట్కా, గాంజా లాంటివి కూడా చాలా నేపథ్యంలో ఇవన్నీ కూడా విరివిగా కూడా ఇట్లాంటి కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా కూడా స్టేషన్కి సంబంధించి చూసుకున్నట్టయితే వివిధ స్టేషన్లో కూడా ఎస్ఐల పైన కూడా అవినీతి ఆరోపణలు సైతం ఎదుర్కొన్నటువంటి క్రమం. ఒకవైపు ఏసీబీ దాడులు సైతం కూడా జరిపినటువంటి క్రమం కూడా చూడొచ్చు. మరి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కూడా నిజామాబాద్ పెద్ద జిల్లా అని చెప్పొచ్చు. మరి ఇంత పెద్ద జిల్లాలో చాలా సవాళ్ళు అయితే ఉన్నాయి. రాబోయే సిపి ఎట్లా దీన్ని ఫేస్ చేయబోతున్నారు, ఎలాంటి శాంతి భద్రతా వ్యవహారంలో కావచ్చు, ఇటు విపరీతమైనటువంటి కత్తుల ధోరణి కనిపిస్తూ ఉంది. ఒకవైపు జూదం లాగా, మట్కా లాగా ఇవన్నీ కూడా పెట్టరేగిపోతున్నాయి. క్రైమ్ కూడా విచ్చలవిడిగా పెరుగుతున్నటువంటి క్రమం. చాలా మట్టుకు జిల్లాకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం సైతం, పోలీసులు సైతం కూడా కృషి చేస్తున్నటువంటి సందర్భంలో కూడా మరింత ఇది పెట్టరేగిపోతున్నటువంటి సిచ్యువేషన్. ఎవరికి వారు యమునా తీరన్నట్టుగా కూడా దొంగలు రెచ్చిపోతున్నారు. మరి ఇలాంటి అనేక సవాళ్ళ మధ్యనైతే నూతనంగా సిపి రాబోతున్నారు. చాలా రోజులుగా అయితే గతంలో చూసుకున్నటువంటి సిపి నిక్కచ్చిగా వ్యవహరించారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు కూడా తలగ్గకుండా కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ కూడా ఇట్లా ప్రజలతో సమన్వయం చేసుకుంటూ కూడా ముందుకెళ్తున్నటువంటి క్రమం. ప్రస్తుతం అయితే నూతన సిపిగా వస్తున్నటువంటి సాయి చైతన్య కూడా ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ అనే పేరున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కూడా కొత్త పోలీస్ బాస్ వస్తున్నారు అని ప్రజలైతే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఎలా ఉండబోతుందని కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ జగదీష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.